ప్రైజ్ ది లార్డ్. ముందుగా మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు యేసు ప్రభువారితోటి ఇద్దరు దొంగలు ఉంటున్నారు. ఆ ఇద్దరు దొంగల్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే గనుక ఆ ఇద్దరు దొంగలు ఏ రీతిగా ఏమని మాట్లాడుతున్నారంటే, ఒక దొంగ అంటున్నాడు కదా, నీవు దైవ కుమారుడివైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఒక దొంగ మాట్లాడుతున్నాడు. మరి ఒక దొంగ ఏమని మాట్లాడుతున్నాడంటే, మనమైతే ఈ శిక్షకు మనము పాత్రులమి, ఆయన శిక్షకు ఆయన అర్హుడు కాదు. ఆ రెండవ దొంగ ఏమంటున్నాడంటే, ఆయన యేసు ప్రభువారిని అంగీకరించి, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు యేసు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఏ విధంగా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆయన ప్రామిస్ చేశాడు. సో అటు రీతిగానే ఒక దొంగేమో నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.